హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అలేఖ్య అయితే ఒక చాటుగా నిలబడి ఇక ఆదిత్య మనసులో ఇక ఆనంది అక్కకి చోటు లేదు. ఆదిత్య ఇక నా మనసులోనే ఉన్నాడు. ఆదిత్యకు కూడా నేనే ఉన్నాను. కాబట్టి ఆదిత్య ఆనంది అక్క కలిసి ఉండడం లేదు. ఇక ఆదిత్యకి నేనే గుర్తుకు వస్తున్నాను కాబట్టి దూరంగా ఉన్నాడు. కాబట్టి ఇక ఆనంది అక్క పొజిషన్లోకి నేను వెళ్ళడం మంచిదే కదా. ఇక ఆనంది అక్కని అగ్రిమెంట్ ప్రకారమే పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి ఇక తనంటే ఇష్టం లేదు. తను ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఇక ఆదిత్యతో నేను ఉండడానికి తప్పేమీ లేదు అని ఇక అలేఖ్య అయితే నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఇక అలేఖ్య తను ఆదిత్యకి దగ్గర కావాలి అని ఇక నిర్ణయానికైతే వస్తుంది. అటుపక్క శశికాంత్, సునంద అయితే ఇక అలేఖ్యని ఇంట్లో నుంచి ఎలా పంపించాలి, అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక ఆ అలేఖ్యని పంపించేస్తేనే ఈ ఇంట్లో సంతోషంగా ఉంటాం, లేకపోతే ఇక వెలిగించిన బాంబు ఎప్పుడు పేలుతుందో తెలీదు అన్నట్లుగా ఉంది ఈ అలేఖ్య ఇంట్లో ఉంటుంటే. ఇక అలేఖ్య గురించి నిజం గనుక ఆనందికి తెలిస్తే ఆనంది కుమిలిపోతుంది, ఆనంది బాధపడుతుంది. లేదు, ఆనంది దృష్ట్యా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం, నిజాయితీ లేని మనుషుల్లా అవుతాం. కాబట్టి ఈ అలేఖ్యని ఎంత తొందరగా ఇంట్లో నుంచి పంపించేస్తే అంత తొందరగా మంచిగుంటుంది అని ఇక అనుకుంటూ సునంద, శశికాంత్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలేఖ్య మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఆదిత్య మనసులోకి ఆనందికి చోటు లేదని, వాళ్ళిద్దరూ శారీరకంగా కలవలేరని ఇక అది తెలుసుకున్న అలేఖ్య మాత్రం ఆదిత్యకి సొంతం కావాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఆదిత్య నా మెడలో తాళి కట్టేలా చేసుకోవాలి అని ఇక నిర్ణయం అయితే తీసుకుంటుంది అలేఖ్య అయితే. ఇక అలేఖ్య అయితే ఆనంది శారీ కట్టుకొని ఇక అలేఖ్య ఆనంది రూమ్లోకి అయితే వెళ్తుంది. ఇక ఆనంది నిల్చున్నట్లే ఇక ఆదిత్య రూమ్లో ఇక అలేఖ్య ఆనంది శారీ కట్టుకొని నిలబడుతుంది. వెంటనే ఆదిత్య ఆనంది అనుకొని తన దగ్గరగా భుజాలపై చేయి వేస్తాడు. ఇక వెంటనే వెనుదిరుగుతుంది అలేఖ్య అయితే. ఇక అలేఖ్యని చూసిన ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటి దివ్య, నువ్వెందుకు ఇలా రెడీ అయ్యావు, ఇది ఆనంది శారీ కదా అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అలేఖ్య అయితే, అవును బావగారు, నాకు అక్క ఇచ్చింది, నేను అచ్చం అక్కలాగా కనిపిస్తున్నాను కదా ఇక అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. అప్పుడే ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. అదే సమయానికి ఆనంది అక్కడికి వస్తుంది. ఏంటి ఆదిత్య గారు, అలేఖ్య నిన్ను ఆట పట్టిస్తుందా? ఆ శారీ తనకి కావాలంటే నేను ఇచ్చాను, ఇక తను కట్టుకుంటే చాలా బాగుంది కదా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు అలేఖ్యని చూస్తూ ఆదిత్య చాలా చిరాగ్గా ఉంటాడు. ఇప్పుడు అలేఖ్యని చూస్తుంటే భయంగా ఉంది. ఇక అలేఖ్య ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. తనకి గతం గుర్తుకు వస్తుందేమో అని భయంగా ఉంది. ముందుగా ఈ అలేఖ్యని ఎలాగా దూరం చేసుకోవాలి అని ఇక ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అటుపక్క శశికాంత్, సునంద కూడా చాలా కోపంతో ఇక అలేఖ్యని ఎలా పంపించాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలేఖ్య కనిపించడం లేదని పేపర్ ప్రకటన ఇవ్వలేదు. వాళ్ళు కనీసం వెతకడం లేదు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలీదు అని ఇక శశికాంత్ సునందతో అంటూ ఉంటాడు. అప్పుడు సునంద అయితే, అవును, కానీ ఎలాగైనా అలేఖ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి, అలేఖ్యని వాళ్ళకి అప్పగించాలి, ఇక ఆదిత్యకి దూరం చేయాలి. ఇక ఆదిత్య మనసులో అలేఖ్య ఉంది కాబట్టి ఇక ఆనంది బాధపడుతుంది ఈ నిజం తెలిసిన రోజు. కాబట్టి ఆదిత్యకి అలేఖ్యని దూరం చేయాలి అని ఇక సునంద ఎలాగైనా అలేఖ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఇక అలేఖ్య, దివ్య ఒకటే అని ఇక ఆదిత్య అలేఖ్యని ప్రేమించాలన్న నిజం తెలిస్తే ఇక ఆనంది చాలా బాధపడుతుంది అని ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అక్కడికి సీను వస్తాడు. సీను ఇక పండ్లు తీసుకొని ఇక దివ్యకి అలా కావడం తెలుసుకొని ఇక వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద, శశికాంత్, ఏంటి సీను ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటారు. నేను ఒక పని మీద వైజాగ్ వెళ్ళాను అమ్మగారు. ఇక దివ్యకి తలకి గాయమైందని తెలిసి తన దగ్గరికి వచ్చాను, మాట్లాడి వెళ్దామని, తనకి పండ్లు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు చిలకమ్మకి ఎలా ఉంది అయ్యగారు, అమ్మగారు అని సీను అంటూ ఉంటాడు. ఇప్పుడు తను కోలుకుంది సీను అని ఇక సీనుకి చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక సీను, మీకు ఒక విషయం చెప్తాను, వింటావా? ఇప్పుడు ఈ అలేఖ్యని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాలి. ఈ అలేఖ్య ఇంట్లో ఉంటే చాలా ప్రమాదమని అనిపిస్తుంది.
అని ఇక అనగానే ఒక్కసారే సీను షాక్ అయిపోతాడు. ఏంటమ్మగారు, చిలకమ్మ వల్ల ప్రాబ్లం ఏంటి అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. మీ దోస్తు ఇక మీ అమ్మాడి ఉంది కదా, ఆనందికి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇక తన భర్తతో తను కలిసి ఉండాలి కదా. కానీ ఈ అలేఖ్య ఈ దివ్య వచ్చిన కానుండి ఆనంది ఆదిత్యలు దూరంగా ఉంటున్నారు. ఇక ఆదిత్య ఆనంది దూరంగా ఉండవలసి వస్తుంది తన వల్ల అని ఇక చెప్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక సీను అయితే ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మగారు మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును సీను అని ఇక అనగానే వెంటనే శశికాంత్ ఇక సునందకి సైగ చేస్తూ ఉంటాడు. వెంటనే సునంద, ఏంటండి ఇప్పుడు నిజం చెప్పేయమంటారా? సీను అర్థం చేసుకుంటాడు, ఖచ్చితంగా చెప్పేయాలి అని ఇక సునంద అనుకొని వెంటనే ఇక సీను ఇక శశికాంత్నైతే పక్కకు పిలుస్తుంది సునంద అయితే. అప్పుడే ఇక శశికాంత్, ఏంటి సునంద ఏంటి అని అంటూ ఉంటాడు. ఇప్పుడు ఇక అలేఖ్య ప్రేమ గురించి, ఆదిత్య ప్రేమ గురించి సీనుకి చెప్తే సీనుయే దగ్గరుండి అలేఖ్యని ఏదో ఒకటి చేసి దూరం చేస్తాడు. ఇక అర్థం చేసుకుంటాడు. ఇక ఆనందిని ఆదిత్యని కలిసేలా చేస్తాడు. ఈ విషయం చెప్దామండి. ఇక ఆనంది అంటే సీనుకి చాలా ఇష్టం. ఆనంది బాధపడుతుంటే చూడలేడు. కాబట్టి ఈ నిజం సీనుకి చెప్తే చాలా మంచిదనిపిస్తుంది. సీను ఎలాగైనా అలేఖ్యని తనకి దూరం చేస్తాడు. ఇక ఆదిత్య అలేఖ్య కలిసి ఉండకుండా చేస్తాడు అని సునంద శశికాంత్తో చెప్తూ ఉంటుంది. అప్పుడు శశికాంత్ అయితే, సునంద నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్, నువ్వు కరెక్టుగా ఆలోచించావు. మనం సీనుకు చెప్పడమే ఇక కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే సీనుకి ఆనంది అంటే చాలా ఇష్టం. ఆనందికి ఏ బాధ కలిగినా తను తట్టుకోలేడు. తనకి ఏ బాధ వచ్చినా తనున్నానని ఉంటాడు. కాబట్టి ఇక సీనుకి ఈ నిజం చెప్పి సీనుని ఎలాగైనా ఇక అలేఖ్యని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళేలా చేద్దాం అని ఇక సునంద శశికాంతులు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక సీను, ఇదేంటి నన్ను ఇక్కడనే నిల్చోబెట్టి అయ్యగారు అమ్మగారు ఏం మాట్లాడుకుంటున్నారు అని ఇక సీను అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద శశికాంతులు సీను దగ్గరికి వస్తారు. ఏంటమ్మగారు, ఏంటయ్య గారు, ఏం మాట్లాడుకున్నారు అని సీను అంటూ ఉంటాడు. ఏంటి, ఏమైనా చిలకమ్మకి ప్రాబ్లం ఉందా అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఇక సునంద, లేదు సీను, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, కానీ ఒక నిజం చెప్పాలి నీకు, అందుకనే వచ్చాను. ఇక నిజం తెలిసాక నువ్వు ఈ విషయం ఆనందికి చెప్పకూడదు. ఆనందికి తెలియకుండా నువ్వు కూడా నీ గుండెలోనే దాచిపెట్టుకోవాలి. కానీ మేము చెప్పినట్లు నువ్వు చేయాలి అని ఇక సునంద సీనుతో అంటూ ఉంటుంది. అప్పుడు సీను, సరే అమ్మగారు, మీరు చెప్పినట్లే చేస్తాను అని ఇక సీను అనగానే వెంటనే శశికాంత్, ఇక నువ్వు చిలకమ్మ అని పిలుస్తున్న ఆ దివ్య ఎవరో కాదు, తన పేరు అలేఖ్య. తను ఇక ఆదిత్య ప్రేమించుకున్నారు, పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇక దివ్యకి అలేఖ్యకి ఆదిత్యకి పెళ్లి జరిగే సమయానికే ఇక ఆదిత్యకి యాక్సిడెంట్ కావడం, అలేఖ్య తల్లిదండ్రులు తనని తీసుకువెళ్ళడం జరిగింది. ఇక వాళ్ళిద్దరూ విడిపోయి ఆనందితో ఆదిత్యకి పెళ్లి జరిగిపోయింది. ఇక ఆదిత్య ఆనందిలు ఇప్పుడిప్పుడే చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇక ఆదిత్య కూడా ఇన్ని రోజులు అలేఖ్య తన మనసులో పెట్టుకొని చాలా కుమిలిపోయేవాడు. కానీ ఈ మధ్య ఆనంది వల్ల ఇక ఆనందికి దగ్గరైపోతున్నాడు. ఇక అలేఖ్యని తన మనసులోంచి తొలగించుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ దివ్య అలేఖ్య అని తెలిసి ఇక తను గుండె పగిలే భయాన్ని మోస్తున్నాడు. ఈ నిజం ఎప్పుడు ఆనందికి తెలుస్తుందో అని కుమిలిపోతూ ఉన్నాడు. ఆనందికి నేను అన్యాయం చేయను, ఆనందితోటే జీవితాంతం ఉంటాను అని అనుకుంటున్నాడు. కానీ అలేఖ్య ఇంట్లో అడుగు పెట్టింది. తనకి మళ్ళీ గతం గుర్తుకు వస్తే ఇక ఆదిత్య ప్రేమని వదులుకోదు. ఇక ఇదంతా ఆనందికి బాధ కలుగుతుంది. ఈ నిజం తెలిస్తే ఆనంది కుమిలిపోతుంది. నాకు ఇంటి కోడలుగా ఆనంది మాత్రమే కరెక్ట్, అందుకనే ఆనందియే నా కోడలుగా ఉండాలి. ఈ అలేఖ్యని దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళు, తనని ఇక ఆదిత్య కళ్ళ ముందు కానీ ఈ ఇంటికి కానీ రాకుండా చేయాలి సీను అని చెప్పగానే సీను ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మగారు మీరు చెప్పేది అని అంటూ ఉంటాడు. అవును సీను, ఈ నిజం మాకు ఈ అలేఖ్య మా ఇంటికి వచ్చాకే తెలిసింది. ఇక దివ్యనే అలేఖ్య అన్న విషయం. ఇక ఆదిత్య కూడా తనని చూస్తూ బాధని మోస్తున్నాడు. ఈ నిజం ఎక్కడ తెలిసిపోతుందో, తన గతం ఎప్పుడు గుర్తుకు వస్తుందో అని భయపడుతూ ఉన్నాడు. కానీ ఆదిత్యకి ఇప్పుడు అలేఖ్యకి తన మనసులో చోటు లేదు. ఇప్పుడు ఆనంది అంటేనే ప్రాణం. ఆనంది ఆదిత్య సంతోషంగా ఉంటున్నారు. ఆ సంతోషం జీవితాంతం ఉండాలంటే ఈ అలేఖ్య వీళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవాలి. తనని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళే బాధ్యత నీది అని ఇక సునంద అయితే ఇక సీనుకి చెప్పగానే సీను ఇక కుమిలిపోతూ ఉంటాడు. ఏంటమ్మగారు, ఇంత పెద్ద నిజం చెప్పారేంటి?
ఇప్పుడు ఈ అలెక్యని ఇక ఇంట్లో నుంచి ఎలా తీసుకువెళ్ళాలి? ఎలాగైనా తీసుకువెళ్తా. మా అమ్మాడికి కష్టం కలగనివ్వను. మా అమ్మాడి సంతోషంగా ఉండాలి. ఇక తన భర్తతో జీవితాంతం సంతోషంగా ఉండాలి. మా అమ్మాడికి బాధ కలగనివ్వను. నేను తన భర్తతో తను సంతోషంగా ఉండేలా చేస్తాను. ఎలాగైనా ఈ చిలకమ్మని ఇక దూరంగా వెళ్ళిపోయేటట్లు చేస్తాను అని సీను అయితే ఇక వాళ్ళకి మాటిస్తాడు. వెంటనే ఇక ఈ నిజం తెలుసుకున్న సీను అయితే, ఏంటమ్మాడి, నీ జీవితంలో ఎప్పుడూ బాధలే కనిపిస్తాయి. ఆనందం కొద్దిసేపు ఉంటుంది, ఇక దుఃఖం నేనున్నానంటూ వెనుకాలే వస్తుంది. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు ఎంత కుమిలిపోతావో నాకు తెలుసమ్మాడి. అందుకే ఈ విషయం తెలియకముందుకే ఈ చిలకమ్మ అయిన అలేఖ్యని ఇక ఈ ఇంట్లో నుంచి తీసుకువెళ్తాను. నీ జీవితాన్ని కాపాడుతాను. నువ్వు ఆదిత్య గారు సంతోషంగా ఉండాలి అని ఇక సీను అనుకుని వెంటనే సీను ఇక అలేఖ్య ఉన్న రూమ్లోకి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక చిలకమ్మ, ఏం చేస్తున్నావు? నీకు ఎంతో ఇష్టమైన అరటి పండ్లు తెచ్చాను, తిను అని ఇక అంటూ ఉంటాడు. లేదు సీను, నాకే అవి వద్దు అని అంటూ ఉంటుంది. ఇక అలేఖ్య అయితే, లేదు చిలకమ్మ, మనిద్దరం ఇక రంగుల రత్నం ఒక జాతర జరుగుతుందంట, అక్కడికి వెళ్దాం. నీకు జాతర అంటే ఇక ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా, వెంటనే అక్కడికి వెళ్ళి మనం ఐస్ క్రీమ్ తిని ఇక నీకు ఇష్టమైన బొమ్మలు తీసుకుందాం అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఇక అలేఖ్య అయితే, సీను, ఆ ఇష్టం అంతా నాకు దూరం అయిపోయింది, నాకు అవన్నీ ఇష్టం లేదు అని ఇక నేను రాను అని అంటూ ఉంటుంది అలేఖ్య అయితే. ఇదేంటి చిలకమ్మ ఎప్పటిలాగా లేదేంటి, తనకి ఏదో గతం గుర్తుకు వచ్చినట్లు తను సీరియస్గా మాట్లాడుతుంది ఏంటి అని ఇక సీను అనుకుంటూ ఉంటాడు. ఏంటి చిలకమ్మ, నువ్వు ఈ ఇంట్లో నుంచి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, కానీ నువ్వు మాత్రం ఇంట్లో నుంచి రానంటున్నావేంటి? ఎలాగైనా నిన్ను తీసుకువెళ్తాను. మా అమ్మడికి నీ వల్ల కష్టం కలుగుతుందంటే నువ్వు ఇక నుంచి వెళ్ళవలసిందే అని సీను అయితే ఇక, చిలకమ్మ, మనం వెంటనే ఒక చోటకి వెళ్దాం. అక్కడ ఇక మీ అమ్మా నాన్నలు ఉన్నారంట, మీ అమ్మా నాన్నలు నిన్ను రమ్మని చెప్పారంట. వాళ్ళు ఇక మీ నాన్నకి ఏదో ప్రమాదం జరిగిందని చెప్పారు, అందుకనే నేను ఇక్కడికి వచ్చాను అని సీను చెప్పగానే ఇక దివ్య అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి సీను, ఏం చెప్తున్నావు? మా నాన్నగారికి ప్రమాదంలో ఉన్నాడా? ఏం జరిగింది అని ఇక అలేఖ్య అంటూ ఉంటుంది. అవును చిలకమ్మ, మీ నాన్నగారికి ఇక గుండెపోటు వచ్చిందంట, తను ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట, తన కూతుర్నే తలుచుకుంటున్నాడని తెలిసింది. అందుకనే ఇక మీ పెద్దమ్మ పెదనాన్న ఇక్కడికి నన్ను పంపించారు, నీ గురించి తెలిసిందంట, అందుకనే ఇక మీ నాన్నకి బాగోలేదని తొందరగా నిన్ను తీసుకువస్తేనే తను కోలుకుంటాడని చెప్పారు అని ఇక సీను అయితే లేనిపోనివన్నీ ఇక అలేఖ్యకి చెప్పడంతో అలేఖ్య ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, నిజంగానే నాన్నకి గుండెపోటు లేసిందా? అయితే నేను ఇంత దూరంగా వెళ్ళిపోయానని, పెళ్లిపీటల నుంచి వచ్చేసానని ఇక గుండె పగిలి ఇక తను ఇక హార్ట్ అటాక్ వచ్చిందేమో, నిజంగానే మా నాన్నగారికి బాగోలేదేమో, నేను వెళ్ళాలి, నాన్న దగ్గరికి వెళ్ళాలి, తను కోలుకునేలా చేసుకోవాలి అని ఇక అనుకుంటూ ఇక అలేఖ్య అయితే సీను, నాన్న ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నాడో తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక అలాగా సీను అయితే, అవును చిలకమ్మ, నాకు తెలుసు, నేను అక్కడికే వెళ్ళొచ్చాను, తొందరగా నిన్ను తీసుకురమ్మంటే ఇక్కడికి వచ్చాను అని సీను చెప్పగానే ఇక అలేఖ్య వెంటనే పద సీను వెళ్దాం అని ఇక ఇద్దరూ కలిసి ఇక సీను అయితే అలేఖ్యని ఎలాగైనా ఈ ఇంటికి దూరం చేయాలని ఇక లేని అబద్ధం అంతా చెప్పి ఇక అలేఖ్యనైతే ఇంట్లో నుంచి తీసుకువెళ్తాడు. ఇక అలేఖ్యని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళి ఈ సిటీకి దూరంగా ఎవరికీ కనిపించకుండా తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక సీనునైతే అలేఖ్య అయితే, ఏంటి సీను, హాస్పిటల్ అని చెప్పావు, ఎక్కడికో తీసుకువచ్చావేంటి అని అంటూ ఉంటాడు. అవును చిలకమ్మ, ఇక నీకు నచ్చిన ఇక వాళ్ళు ఉన్నారు, అందుకనే ఇక్కడికి తీసుకువచ్చాను అని ఇక ఒక చోటనైతే ఇక అలేఖ్యని ఇక ఒక రూమ్లో బంధిస్తాడు. వెంటనే ఇక సీనుని చూసి, ఏంటి సీను, ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చావు? మా నాన్నకి బాగోలేదని చెప్పావు, ఎందుకు ఇలా తీసుకువచ్చావు అని ఇక అంటూ ఉంటుంది. చిలకమ్మ, నువ్వు ఇక్కడ ఉంటేనే సేఫ్గా ఉంటావు, మా అమ్మడి కూడా సంతోషంగా ఉంటుంది, అందుకనే నిన్ను తీసుకువచ్చాను. నువ్వు గనుక బయటికి వెళ్ళకూడదు, ఇక ఎక్కడ కనిపించకూడదని ఇక్కడికి తీసుకువచ్చాను, నువ్వు బయటికి వస్తే ప్రమాదం అని తెలుసు అని ఇక అంటూ ఉంటాడు సీను అయితే. ఇక సీను మాటలకి వెంటనే ఇక అలేఖ్యకి అర్థమైపోతుంది. అంటే
ఇక సీనికి నా గురించి నిజం తెలిసిపోయింది. నేను ఆదిత్య ప్రేమించుకున్నామని, ఇక మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నామని ఇదంతా తెలిసిపోయింది. అందుకనే ఇక ఆనంది అక్కకి ఇక బాధ కలిగించొద్దని, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని సీను నన్ను ఆ ఇంటికి దూరం చేశాడు ఇక అని అనుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్య అయితే ఈ విధంగానైతే ఇక సునంద సీనుని ఇక అలేఖ్యని ఆ ఇంటికి దూరం చేయమని చెప్పడంతో ఇక సీను అయితే అలేఖ్యని ఆ ఇంటి నుంచి తీసుకొని అయితే వెళ్ళిపోతాడు. ఈ విధంగానైతే జరగబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.